తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట మధ్య తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ అయి అదుపు తప్పి టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. వీరిని కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లిన 11 మంది రెడీమిక్స్ వాల్స్ పనులు పూర్తి చేసుకుని మిగిలిన సామగ్రితో బయలుదేరారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన మస్కపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, చెప్పండి, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రంగంపేట మధ్య అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో మొత్తం 3 అప్పటికప్పుడే మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా వెంటనే 108 లో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరూ కూడా కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వీటిలో కొంతమందికి ఓ మోస్తరు గాయాలు కాగా కొంతమందికి స్వల్ప గాయాలైనట్టుగా ఆసుపత్రిలో వైద్యులు తెలియజేశారు. వీళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నట్టుగా అధికారులందరూ చెబుతున్నారు. వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అలాగే పోలీసులందరూ కూడా అక్కడ ఉంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్యపరంగా కావచ్చు, అలాగే ఇతర సదుపాయాల పరంగా ఇబ్బంది రాకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తంగా 3 ఈ ప్రమాదంలో చనిపోయారు. వీరందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వయసు ఉన్న వాళ్ళే. వీరు బాపట్ల జిల్లాలో పనుల కోసం వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా కలిసి పనులు చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనం యొక్క వెనక టైర్ ఒక్కసారిగా బరస్ట్ అయింది. పేలిపోవడంతోనే ఈ ఘటన జరిగింది, ప్రమాదం జరిగినట్టుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ అతివేగంగా ఉండడం కూడా వాహనం బోల్టా పడింది. దీంట్లో అప్పటికప్పుడే 3 చనిపోయారు. అదేవిధంగా సిమెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి. ఆ సిమెంట్ స్తంభాలు కూడా మీద పడడంతో ఈ మృతుల సంఖ్య పెరిగేందుకు కూడా కారణమైందని చెబుతూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం అయితే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైవేపై జరిగినటువంటి సమయంలో డ్రైవరు పరిస్థితి ఎలా ఉంది, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేదంటే ఈ వాహనం ఎంత వేగంతో వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించడం జరిగింది. అయితే వెనక ఉన్నటువంటి టైరు ఒక్కసారిగా బరస్ట్ అయింది. పేలిపోవడంతోనే వాహనం అదుపు తప్పినట్టుగా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులు పోలీసులకు కూడా తెలియజేశారు. దీంతో దీనికి సంబంధించి మరిన్ని విషయాలపైన వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో 3 మృతులకు సంబంధించినటువంటి కుటుంబంలో విషాద ఘటనలు ఛాయలు నెలకొన్నాయి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి అలాగే ఈ అనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వారిని ఉంచడం జరిగింది. అక్కడికి కుటుంబ సభ్యులందరూ కూడా మృతులు 3 సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు. అయితే రోదనలతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటన అంటే ఎప్పుడు కూడా తరచూ వెళ్లి వచ్చే వాళ్ళు ఈసారి మరో 30 నిమిషాల్లోనే సొంతూరుకు చేరుకుంటామనంగా ఈ ఘటన జరిగింది. దీంతో ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా ఇటు కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం, అలాగే పిఠాపురం మండలం మల్లాం, అలాగే జల్లూరు గ్రామాలకు చెందిన వారు కావడంతో ఆ గ్రామాల్లో మొత్తం కూడా ఒకంత విషాద ఘటన నెలకొంది. ప్రస్తుతం అయితే మృతులకు బాడీలను కూడా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపటిలో బంధువులకు మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. ధన్యవాదాలు వెంకటరమణ.